హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం రెడ్మీ రీసెంట్గా అనౌన్స్ చేసి నిన్న అఫీషియల్గా సేల్లోకి తీసుకొచ్చినటువంటి రెడ్మీ నోట్ 8 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే కొన్ని శాంపుల్ పిక్చర్స్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, నిన్న నేను ఆల్రెడీ రెడ్మీ నోట్ 8 ప్రో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోని అలాగే కెమెరాతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అన్నిటికీ సంబంధించినటువంటి ఒక వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఒకవేళ మీరు కనుక ఈ వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్మీ నోట్ 8 అని చెప్పి మనకి ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి మోడల్ని హైలైట్ చేస్తున్నారు. అలాగే ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ అని చెప్పి ఈసారి దీంట్లో మంచి విషయం ఏంటంటే బేస్ వేరియంట్ వీళ్ళు 4GB 64GB తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం. అది కూడా అండర్ 10,000 రూపీస్, అంటే 9,999 రూపాయలకే ఈ మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. ఇక ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక షావమీకి సంబంధించినటువంటి బ్రాండ్ లోగోతో పాటు దీంట్లో హైలైట్ ఫీచర్ని మన ముందు తీసుకొచ్చారు. 48 AI మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా అని చెప్పి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక ఒకసారి మీరు రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసారు అన్నట్లయితే కనుక రెడ్మీ నోట్ 8 అని, అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసారు అన్నట్లయితే సేమ్ రెడ్మీ నోట్ 8 అని. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ చూసారు అన్నట్లయితే కనుక కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఆర్డర్ చేసింది ఏదైతే ఉందో నెప్ట్యూన్ బ్లూ 4GB 64GB వేరియంట్. ఇక బాక్స్లో ఉండేటువంటి కంటెంట్తో పాటు దీనికి సంబంధించినటువంటి ఎంఆర్పి మీరు ఇక్కడ చూడొచ్చు 12,999, కానీ కేవలం 9,999 రూపాయలకి మాత్రమే దీన్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్ అలాగే ఇంపోర్టర్ అడ్రస్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక సార్ వాల్యూస్ అన్నీ కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్కి లోబడే ఉన్నాయి. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక రెడ్మీ నోట్ 8 అని, అలాగే మనకి 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, అలాగే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ. ఇట్లా ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అన్నిటిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఆర్డర్ చేసిన కలర్ నెప్ట్యూన్ బ్లూ 4GB 64GB. ఇక ఐఎంఐ నెంబర్, సీరియల్ నెంబర్తో పాటు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి స్టిక్కర్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది నేను ఆఫ్లైన్లో ఎంఐ స్టోర్లో పర్చేజ్ చేశాను కాబట్టి ఈ సీల్స్ అన్ని వాళ్ళే ట్యాంపర్ చేసి అట్ ద సేమ్ టైం ఇలా మనకి రబ్బర్ స్టాంప్ కూడా వేసిస్తారంట. సో ఇది వాళ్ళ రూల్ అంట. సో దాన్ని మనం ఏం చేయలేం. సో మనకి ఈ సీల్ బ్రేక్ చేసేటువంటి పని కూడా వాళ్ళు తప్పించారని అనుకోవచ్చు. ఇక మనం బాక్స్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఒక పార్టీషన్. సో ఈ పార్టీషన్లో మనకి ఏంటంటే యాజ్ యూజువల్గా మీ అందరికీ తెలిసిందే ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్తో పాటు కొన్ని యూజర్ మాన్యువల్స్ అలాగే ఒక TPU కేస్ని కూడా మనకు వెళ్ళి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక ద బ్యూటిఫుల్ మొబైల్ ఫోన్. సో ఈ మొబైల్ని మనం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల ఉండేటువంటి కంటెంట్ ఏంటి అనేది చూద్దాం. ఒక స్టాండర్డ్ కేబుల్ ఉంది మనకి. ఇది USB Type-Cతో వచ్చింది. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. అండర్ 10,000 రూపాయల్లో కూడా వీళ్ళు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్తో పాటుగా మనకి USB Type-C కేబుల్ని కూడా తీసుకొని రావటం. అలాగే ఇక ఈ బాక్స్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు ఒక స్టాండర్డ్ అడాప్టర్ని అయితే మన ముందుకు ప్రొవైడ్ చేశారు. సో ఈ అడాప్టర్ కూడా ఈసారి ఒక మంచి విషయం ఏంటంటే వీళ్ళు ఫాస్ట్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు పవర్ రేటింగ్ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. అవుట్పుట్ వచ్చేటప్పటికే 5 volts 2 amps, అలాగే 9 volts 2 amps, అలాగే 12 volts 1.5 amps. అంటే డిపెండ్స్ అపాన్ మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి టెంపరేచర్ని బేస్ చేసుకొని ఇది అవుట్పుట్ వోల్టేజెస్ని అయితే రిలీజ్ చేస్తుంది. ఈసారి మనకి ఈ 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక సూపర్ అని చెప్పొచ్చు. అంటే 10,000 రూపాయల లోపల బడ్జెట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్తో పాటు ఫాస్ట్ ఛార్జర్ని కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ తెచ్చారు. బేస్ వేరియంట్నే 4GB 64GBని తీసుకొచ్చారు. అలాగే 10,000 రూపాయల లోపల బెస్ట్ కెమెరా ఫోన్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. అసలు 10,000 రూపీస్ ప్రైస్ వర్త్లో అయితే ఇదైతే 100%. ఈ ప్రైస్ అనౌన్స్ చేసేటప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం దీన్ని 11,000 పెడతారనుకున్నాను, కానీ 10,000లో తీసుకొచ్చి ఆసమ్ అవుట్పుట్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారని నేను చెప్తాను. ఇక వీటన్నిటిని పక్కకు పెట్టేసేద్దాం. ఇక మన మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూని అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొబైల్ అంతా కూడా నెప్ట్యూన్ బ్లూ కలర్లో నేను ఆర్డర్ చేయడం జరిగింది. ఇవి కాకుండా స్పేస్ బ్లాక్ లేదన్నట్లయితే మూన్ లైట్ వైట్. నాకైతే ఆల్రెడీ వైట్లో నేను రెడ్మీ నోట్ 8 ప్రో తీసుకున్నాను కాబట్టి దీన్ని బ్లూ కలర్లో తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్గా ఫోన్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని చూద్దాం. సో ఫస్ట్ మీరు రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ చూసారు అన్నట్లయితే యాజ్ యూజువల్గా పవర్ బటన్ అలాగే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ని వీటి మీద అయితే మనకి ఏ విధమైనటువంటి టెక్స్చర్ ఫీలింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ చూసారు అన్నట్లయితే కనుక స్పీకర్ గ్రిల్స్
అలాగే యూఎస్బీ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్తో పాటు మనకి మైక్కి సంబంధించినటువంటి హోల్, అలాగే మనకి 3.5mm ఆడియో జాక్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక యాజ్ యూజువల్గానే మనకి ఇక్కడ సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. ఒకసారి సిమ్ ట్రేన్ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో మనకి ఏ విధమైన కాన్ఫిగరేషన్ ప్రొవైడ్ చేశారు ఏంటి అనే దాని గురించి. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఈసారి వీళ్ళు మనకి డెడికేటెడ్గా మనకి మెమరీ కార్డ్ స్లాట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఈవెన్ దో మనకి ఈ సిమ్ ట్రేని కూడా ఇక్కడ ఒక గ్యాస్ కిట్ తోటి ప్రొటెక్ట్ చేశారు. ఎందుకంటే దీంట్లో వాటర్ రెసిస్టెంట్ PTI వాటర్ రెసిస్టెంట్ ఉంది కాబట్టి, అంటే పొరపాటున చేజారు వాటర్ దీని మీద పడ్డా వాటర్ కూడా లోపలికి వెళ్లకుండా దీన్ని ప్రొటెక్ట్ చేశారనే చెప్పచ్చు. ఇకపోతే మీకు టాప్ సైడ్ ఆఫ్ ద ఫోన్ చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు IR బ్లాస్టర్తో పాటుగా మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. సో ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ మనకి గ్రేడియంట్ ఫినిష్తో పాటు దీని రిఫ్లెక్షన్స్ కూడా బాగున్నాయని చెప్పచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికే మీకు పర్పుల్ కలర్ షేడ్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే నాకు ఎంతగానో ఇష్టమైనటువంటి బ్లూ కలర్, అది కూడా పికా బ్లూ కలర్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా నాకు ఈ మొబైల్ ఫోన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే విచ్ కమ్స్ విత్ వాటర్ డ్రూడ్ నాచ్, అంటే రెగ్యులర్గా ఉండేటువంటి నాచెస్ ఏవైతే ఉన్నాయో Xiaomi ఫోన్స్లో ఆ నాచ్ని అయితే చూడొచ్చు. ఇక బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక రెడ్మీ అని చెప్పి చిన్న అయితే అంటే బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఒకసారి ఈ ఫోన్ని మనం బూట్ చేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లోపల ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసేద్దామా. దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారైతే స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ 11nm బిల్డ్ టెక్నాలజీ మీద పనిచేసేటువంటి ఆక్టోకోర్ ప్రాసెసర్ మనం చూస్తాం. ఇక GPU విషయానికి వచ్చారంటే 610 GPU, ఇక 6GB 64GB అలాగే 6/128GB రెండు వేరియంట్లు ఈ మొబైల్ ఫోన్ మనకు దొరుకుతుంది. 512GB దాకా మన మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక 6.31 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ LCD, అది కూడా 90:9 ఆస్పెక్టస్ రేషియోకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు 81.7 బాడీ టు స్క్రీన్ ఆస్పెక్టస్ రేషియో మనకు రావడం జరుగుతుంది. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ఇది ప్రొటెక్ట్ చేయడం మరొక విశేషం. ఇక కెమెరాస్ విషయానికి వచ్చారంటే రేర్ 48+8+2+2 అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ కెమెరా మనకు రావడం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో బ్యాటరీ విషయానికి వచ్చారంటే 4000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫాస్ట్ ఛార్జర్ని కూడా మనకు బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం మరొక విశేషం. ఇక వైఫై డ్యూయల్ బ్యాండ్ అలాగే బ్లూటూత్ 4.2 టెక్నాలజీ USB టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్తో రావడం మరొక విశేషం. సో ఇక్కడ చూసారు అన్నట్లయితే బూమ్ మనకి ఫోన్కి సంబంధించినటువంటి హోమ్ స్క్రీన్ మీదకి వచ్చేసాం. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ ఏం ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికే లాస్ట్ మంత్ సెక్యూరిటీ ప్యాచ్తో మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ అన్నెసెసరీ యాప్స్ అయితే చాలా ఇన్స్టాల్ అవుతున్నాయి, వాటన్నిటిని రిమూవ్ చేసేసుకోండి. సాధ్యమైనంత వరకు ఏ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకండి. ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక లాస్ట్ మంత్ ఫస్ట్ తోటి దీని సెక్యూరిటీ ప్యాచ్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ని మనం చెక్ చేద్దాం ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పి. సో దీనికైతే మనకి ఏం అప్డేట్ ప్రొవైడ్ చేయలేదు. నిన్న Redmi Note 8 Proకి మాత్రం వీళ్ళు అప్డేట్ని ప్రొవైడ్ చేశారు. ఇక 64GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీలో మనకి 48.72GB ఏదైతే ఉంది ఇంటర్నల్ స్టోరేజ్ మనకి మిగిలి ఉండడం జరిగిందంటే దీంట్లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇక మ్యాక్సిమం మనకి బ్లాట్వేర్ ఉంది, ఆ బ్లాట్వేర్ని రిమూవ్ చేసుకొని ఉంటే బాగుంటుందని నా ఆలోచన. సో సాధ్యమైనంత వరకు మీరు బ్లాట్వేర్ని అయితే రిమూవ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించినటువంటి సెన్సార్స్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ దీంట్లో కూడా ఏ విధమైనటువంటి సెన్సార్ని స్కిప్ చేయకుండా మెజారిటీ ఆఫ్ ద సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా మనకు ఒక 30 సెన్సార్స్ని అయితే మనం ఈ ఫోన్లో చూడబోతున్నాం. ఇకపోతే DMR ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో వైడ్ వన్ L1 సపోర్ట్ని తీసుకొచ్చారా అనే విషయానికి వస్తే ఇక్కడైతే మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే చూపిస్తుంది, కానీ దీన్ని మనం నమ్మటానికి వీల్లేదు. ఏదన్నా ఒక మూవీని ప్లే చేస్తే కానీ మనకు అర్థం కాదు ఇది వైడ్ వన్ L1 సపోర్ట్ చేస్తుందా చేయట్లేదని. నిన్న కూడా మీరు చూసారు అన్నట్లయితే కనుక Redmi Note 8 Proలో మీకు వైడ్ వన్ L1 సపోర్ట్ ఇచ్చారు, కానీ ఇది 1080p మీద మాత్రం వీడియో ప్లే కావట్లేదు. ఇక దీనిలో అన్న ప్లే అవుతుందా కావట్లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక నాకు 720p మీద మాత్రమే నాకు వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి. 1080p మీద అయితే నాకు ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ని నేను చూడలేకపోతున్నాను. సో ఇది మేబీ ఇన్ ఫ్యూచర్ వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే దీంట్లో మనకి మాన్యువల్ కెమెరా కంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఒకసారి చెక్ చేద్దామంటే గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకోవచ్చా చేసుకోకూడదు అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, ఇక్కడ మనకి రా సపోర్ట్ అయితే ఉంది. సో మనకి మాన్యువల్గా ఇది గూగుల్ కెమెరాకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది.
ఇక ఫ్రెండ్స్ ఒకసారి కెమెరా యాప్ ఓపెన్ చేసి దీంట్లో మనకు అయినటువంటి పాసిబిలిటీస్ ఏంటి అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి మ్యాక్రో లెన్స్ని ఇచ్చారు అని చెప్పి మనకి స్పెషల్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి లోగోను కూడా. సో ఇప్పుడు మనం ఇది రెగ్యులర్ ఫోటోగ్రాఫ్, దీంట్లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ అంటే 0.6x అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే ఇది నార్మల్ ఫోటోగ్రఫీ. ఇది వచ్చేటప్పటికే మనకి 2x జూమ్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక దీంతో పాటుగా మనకి 48 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేసుకునేటువంటి మోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక పోర్ట్రేట్ షాట్ అంటే రెగ్యులర్గా ఉండేటువంటి వాటిని ఈవెన్ మనకి దీని వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ని కంట్రోల్ చేసుకునేటువంటి అపాచర్ కంట్రోల్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈవెన్ దీంట్లో కూడా మనకి నైట్ మోడ్ని ప్రొవైడ్ చేశారు. అలాగే పానోరమా షాట్స్తో పాటుగా ప్రో మోడ్ కూడా మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక వీడియోస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీడియోలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేర్కి సంబంధించినటువంటి కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అంటే 1080p, అలాగే 4K, అలాగే 720 మూడిటిలో కూడా 30 FPS, కానీ 1080లో మీకు 60 FPSలో కూడా వీడియో రికార్డ్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే టైమ్ ల్యాప్స్ కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ మనము టిక్టాక్ లేదా యూట్యూబ్ ఇట్లాంటి వాటన్నిటికీ షార్ట్ వీడియోస్, అలాగే స్లో మోషన్ కూడా మనకి 120 FPS అలాగే 240 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా మనకి దీంట్లో కూడా ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇక ఫ్రంట్ వీడియో కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాము. సో ఇందులో 1080p అలాగే 720p ఈ రెండిట్లో మనం వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో రెండిట్లో కూడా అంటే మనకి రేర్ వచ్చేటప్పటికే 4K రికార్డింగ్ ప్రొవైడ్ చేశారు, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి ఓన్లీ 1080p రికార్డింగ్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ని ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫొటోస్ అన్ని రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేశాను. ఇది నార్మల్ ఫోటోగ్రఫీ, ఇది వచ్చేటప్పటికే వైడ్ యాంగిల్ ద్వారా నేను క్యాప్చర్ చేసింది. ఇకపోతే ఇప్పుడు మీరు చూసేది ఏదైతుందో 2x డిజిటల్ జూమ్ ద్వారా నేను క్యాప్చర్ చేసింది. సో ఇక్కడ నాకు పొద్దున్నే ఫాగ్ అనడం వల్ల అలా కనిపిస్తుంది. ఇది AI ఆన్, అలాగే ఇది వచ్చేటప్పటికే HDR ఆన్ తోటి నేను క్యాప్చర్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్. ఇక ఇది వచ్చేటప్పటికే 48 మెగాపిక్సెల్ రేర్ ద్వారా క్యాప్చర్ చేసింది. ఇక ఇప్పుడు మీరు చూసేటువంటి షార్ట్స్ అన్నీ కూడా నేను బుకే షార్ట్స్, అదేనండి పోర్ట్రేట్ షార్ట్స్. సో బ్యాక్గ్రౌండ్ బ్లర్ మ్యాక్సిమం చేయగలుగుతుంది, ఈవెన్ కలర్ సాచురేషన్స్ కూడా మంచిగా పెర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ చేసింది. ఇది ఫ్రంట్ ఫోటోగ్రఫీ, ఏ విధమైనటువంటి AI యాక్టివేట్ చేయకుండా ఇది వచ్చేటప్పటికే నేను పోర్ట్రేట్ షాట్ తీశాను. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మ్యాక్రో లెన్స్ ద్వారా తీసింది. సో 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని కూడా ఇది క్రిస్టల్ క్లియర్గా క్యాప్చర్ చేస్తుందని చెప్పొచ్చు. కంపేర్ టు ద Redmi 5 కన్నా Redmi 5లోనే మనకు మ్యాక్రో లెన్స్ చూస్తాం. ఫ్రెండ్స్ ఇక దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు వచ్చినటువంటి ఈ TPU కేస్ని కూడా ఒకసారి వేసి చూద్దాం. దీంట్లో ఈ ఫీల్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. సో ఇది ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది మీకు చూడటానికి. ఓవరాల్గా అయితే నాకు బాగానే ఉంది. ఈ సైడ్స్ కూడా మనకు కొంచెం ప్రొటెక్ట్ చేసినట్లే ఉంది, ఈవెన్ టైట్ ఉంది. కాకపోతే ఇంకొంచెం క్వాలిటీ ఇచ్చుంటే బాగుండేదని నా ఆలోచన. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను దీన్ని పెడుతున్నాను. ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఇది మనకి యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫింగర్ ప్రింట్ అయితే ఫాస్టే ఉంది. సో ఫ్రెండ్స్ ఇక ఫేస్ ఐడి ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫేస్ ఐడి కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో స్ట్రగుల్ అవుతుందని చెప్పొచ్చు. కొంచెం లో లైట్ కండిషన్లో ఇది మనకి కొంచెం స్ట్రగుల్ అవుతుంది. కాకపోతే పర్లేదు, మనకి ఫేస్ ఐడి అనేది బాగానే అన్లాక్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక దీంట్లో కొంచెం మనం ఆడియో అలాగే వీడియోని కూడా మనం టెస్ట్ చేద్దాం. సో ఇక ఇక్కడ నేను కొంచెం వీడియోని చెక్ చేద్దాం. సో వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఆడియో సౌండ్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఫుల్ వాల్యూమ్ మీద. వీడియో క్వాలిటీ అయితే మనకు 1080p మీద లోడ్ అవుతుంది, కానీ ఆడియో ఇంకొంచెం బాగుంటే బాగుండేదని నా ఆలోచన. సో వీడియో అయితే బాగానే ఉంది, ఆడియో ఇంకొంచెం లౌడ్గా ఉంటే బాగుండేదని నా ఆలోచన. ఇకపోతే రెగ్యులర్గా మనకి ఇందులో FMని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి నోటిఫికేషన్ లైట్ కూడా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, Redmi Note 8 Pro ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్ పిక్చర్స్. ఇక నా విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈ ఫోన్ కొనొచ్చానంటే రివ్యూ చేయకంటే బిఫోర్ నేను మీకు చెప్తున్నాను, కళ్ళు మూసుకొని ఈ ఫోన్ అయితే కొనొచ్చు. 10,000 రూపీస్ బడ్జెట్ ప్రైస్ ట్యాగ్లో ట్రూలీ 48 మెగాపిక్సెల్
మెగాపిక్సెల్ కెమెరా, ఫాస్ట్ ఛార్జర్, అలాగే ఫాస్ట్ ఛార్జర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయటం, వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అంటే పీటీఐ స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ, ఇవన్నీ కలబోసారన్నట్లయితే మొత్తం ఓవరాల్గా ఒక బల్క్ ప్యాకేజ్ అని నేను చెప్తాను. 100% యూ కెన్ గో విత్ దిస్. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూని, అలాగే దీనికి సంబంధించినటువంటి గేమింగ్ రివ్యూ, కెమెరా రివ్యూని కూడా అతి త్వరలో మన ఛానల్లోకి తీసుకొస్తాను. సో ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అన్నట్లయితే ఇక్కడ కనపడేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేశారు అన్నట్లయితే కనుక నా నుంచి ఏదైనా ఒక వీడియో ఆన్లైన్లో అప్లోడ్ అయిన వెంటనే, అంటే యూట్యూబ్లో అప్లోడ్ అయిన వెంటనే మీ మొబైల్ ఫోన్స్ అన్నిటికీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.